హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. లేకుండా ఫస్ట్ న్యూస్ తీసుకుంటే ఫస్ట్ న్యూస్ మనకి వివో తన నెక్స్ట్ ఎక్స్ సిరీస్ ఫోన్స్ వివో X60 ఫోన్స్ని డిసెంబర్ 29న చైనాలో లాంచ్ చేయబోతుంది. ఈ విషయాన్ని వాళ్ళు వివోలో అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అండ్ వాళ్ళు ఒక పోస్టర్ని కూడా పోస్ట్ చేశారు. దాంట్లో మనకి ఈ వివో X60 ఫోన్స్కి సంబంధించి బ్యాక్ డిజైన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ మనకి ఇంతకు ముందు ఉన్న లీక్స్ ప్రకారం ఈ వివో X60 ఫోన్స్ సామ్సంగ్ 5nm EUV ప్రాసెస్పై బిల్డ్ అయిన Exynos 1080 ప్రాసెసర్తో రాబోతున్నాయి. ఈ ప్రాసెసర్ అయితే అప్ టు 200 మెగాపిక్సెల్ వరకు కెమెరా రెజల్యూషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. వివో తన ఎక్స్ సిరీస్లో జనరల్గా కెమెరా డిపార్ట్మెంట్లో ఏదో ఒక ఇన్నోవేషన్ అయితే తీసుకొస్తుంది. ఈసారి కూడా వీళ్ళు ఈ X60 సిరీస్లో అల్ట్రా స్టేబుల్ మైక్రోహెడ్ కెమెరా సెన్సార్ని వాడబోతున్నట్లయితే తెలుస్తుంది. వీళ్ళు దీన్ని జర్మన్ కంపెనీ జ్యూస్ ఆప్టిక్స్తో అయితే కలిసి డెవలప్ చేశారు. అండ్ ఈ వివో X60 సిరీస్కి సంబంధించి రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అయితే తెలియాల్సి ఉంది. వివో కొత్తగా డెవలప్ చేసిన వాళ్ళ ఆరిజిన్ OS అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే ఈ సిరీస్ ఫోన్స్ రాబోతున్నాయి. అండ్ మనకి లీక్స్ ప్రకారం చైనాలో అరౌండ్ 40,000 ప్రైస్ రేంజ్లో ఈ X60 ఫోన్స్ అయితే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ అతి త్వరలో తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి షామీ Mi 11 సిరీస్కి సంబంధించి రెగ్యులర్గా లీక్స్ వింటున్నాం. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం Mi 11 సిరీస్ని ఈ మంత్ 29న వీళ్ళు చైనాలో లాంచ్ చేయబోతున్నారు. Mi 11 అండ్ 11 Pro లాంచ్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ మరొక వేరియంట్ని వీళ్ళు తర్వాత తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రీవియస్లీ Mi 10 సిరీస్లో కేవలం 10 తీసుకొచ్చారు ఇండియాకి, 10 Proని తీసుకురాలేదు. చూడాలి మరి ఈసారైనా Mi 11 Pro రెండింటిని ఇండియాకి తీసుకొస్తారా లేదా అనేది మనకి తెలియడానికి ఇంకా చాలా టైమే పట్టే అవకాశం ఉంది ఇండియాకి రావడానికి. అండ్ ఈ Mi 11 అండ్ 11 Proకి సంబంధించి మనకి ఇప్పటివరకు తెలిసిన స్పెక్స్ చూస్తే రెండు కూడా స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో రాబోతున్నాయి. క్వాడ్ HD+ AMOLED డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్తో మనం Mi 11 Proని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ Mi 11లో 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని, Mi 11 Proలో 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే చూడొచ్చు. అండ్ Mi 11లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా 108 MP మెయిన్ సెన్సార్, 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లీక్స్ ప్రకారం ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ Mi 11 Pro కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ 50 MP మెయిన్ సెన్సార్, కొత్త సోనీ సెన్సార్ని అయితే వీళ్ళు వాడబోతున్నారు. అండ్ మరొక రెండు సెన్సార్స్, ఒకటి 48 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మరొకటి 48 MP టెలిఫోటో లెన్స్. అండ్ రిమైనింగ్ ఫోర్త్ సెన్సార్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. త్వరలోనే ఈ Mi 11 అండ్ 11 Proకి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి తెలుస్తాయి. త్వరగానే ఇండియాలో లాంచ్ చేయాలని అయితే కోరుకున్నాం. బట్ షామీ తెలిసిందే కదా, మంచి స్పెక్స్తో వస్తే ఇండియాకి లేట్గా తీసుకొచ్చినా కొంచెం ఎక్కువ ప్రైస్ రేంజ్లోనే తీసుకొస్తుంది. ఆల్రెడీ మనం Mi 10 విషయంలో చూసాం, 50,000లో అది ఉన్నప్పుడైతే సేల్ అవ్వలేదు. మొన్న ఆఫర్స్ టైంలో 37కి వస్తే మాత్రం నేను కన్సిడర్ చేశాను. అలా చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా పర్చేజ్ చేశారు Mi 10ని. చూడాలి, Mi 11 అయినా కొంచెం డీసెంట్ ప్రైసింగ్తో OnePlus 9 సిరీస్కి కాంపిటీషన్ ఇచ్చేలా, అంటే దానికి కాంపిటీషన్ ఇవ్వాలంటే కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లోనే తీసుకురావాలి. ఏం చేస్తుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ వాచ్ S Proని అండ్ రియల్మీ బడ్స్ ఎయిర్ Pro మాస్టర్ ఎడిషన్ని డిసెంబర్ 23న ఇండియాలో లాంచ్ చేయబోతుంది. ఈ విషయాన్ని వాళ్ళు ట్విట్టర్లో అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అండ్ రియల్మీ వాచ్ S Pro గురించి మాట్లాడుకుంటే ఈ వాచ్ మనకి 1.39 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. రౌండ్ డయల్ తోటే వస్తుంది. 454x454 రెజల్యూషన్తో ఉంటుంది. 450 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. 5 ATM వాటర్ రెసిస్టెంట్తో, GPSతో, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ సెన్సార్తో వస్తుంది. అప్ టు 14 డేస్ బ్యాటరీ లైఫ్ని ఇస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. దీనిలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉన్నట్లుగా అయితే మనకి వాళ్ళు ఎక్కడా టీజ్ చేయలేదు. బ్లూటూత్ కాలింగ్ ఉండే అవకాశాలు అయితే చాలా తక్కువ. అరౌండ్ 6,000 to 8,000 ప్రైస్ రేంజ్లో దీన్ని అయితే వీళ్ళు ఇండియాలో లాంచ్ చేయొచ్చు. అండ్ రియల్మీ బడ్స్ వైర్లెస్ Pro మాస్టర్ ఎడిషన్కి సంబంధించి ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే మనకి యాజ్ ఆఫ్ నౌ తెలియదు. ఇంప్రూవ్డ్ వర్షన్గా అయితే వస్తుంది. కలర్ అయితే కొంచెం డిఫరెంట్ కలర్ని వీళ్ళు గ్రే కలర్లో తీసుకొస్తున్నట్లయితే కనిపిస్తుంది టీజర్ ఇమేజెస్లో చూస్తుంటే. రిమైనింగ్ ఇంప్రూవ్మెంట్స్ ఏమున్నాయి అనేది తెలియడానికి మనకి మరికొంత టైం అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఫ్లిప్కార్ట్లో మళ్ళీ ఆఫర్స్ అయితే రాబోతున్నాయి. డిసెంబర్ 18th నుంచి 22nd వరకు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ఆఫర్స్ని అయితే తీసుకొస్తున్నారు. SBI క్రెడిట్ కార్డ్తో 10% అయితే డిస్కౌంట్ ఇవ్వబోతున్నారు ఈ డేస్లో. ఎవరైతే ఫ్లిప్కార్ట్ ప్లస్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఒక రోజు ముందుగా, అంటే డిసెంబర్ 17th మధ్యాహ్నం 12 గంటలకి ఆఫర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఫ్లిప్కార్ట్ ఈ ఆఫర్స్కి సంబంధించి స్పెషల్ బ్యానర్ని అయితే క్రియేట్ చేసింది. ఆ బ్యానర్ని క్లిక్ చేస్తే మనకి రియల్మీ 6 8GB RAM వేరియంట్ 12,999కి ఈ ఆఫర్స్లో రాబోతున్నట్లయితే వాళ్ళు టీజ్ చేస్తున్నారు. అండ్ జనరల్గా ఇదైతే 16,999కి లాంచ్ అయినప్పుడు. అండ్ ఇదే కాకుండా నార్జో 20 Pro
13,999కి, రియల్మీ 6i 11,999కి, సామ్సంగ్ F41 6 128GB వేరియంట్ 15,499కి, ఐఫోన్ 10R రెగ్యులర్గా 45,000 ఉంటుంది. సో ఈ సేల్స్లో 38,999కి, అండ్ ఒప్పో రెనో 2F 6 256GB వేరియంట్ 59,990కి రాబోతున్నట్లయితే వాళ్ళు టీచ్ చేస్తున్నారు. సో ఇలా చాలా మొబైల్స్పై డీల్స్ని అయితే ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్లో వీళ్ళు తీసుకొస్తున్నారు. ఓన్లీ మొబైల్స్ అనే కాదు, ల్యాప్టాప్స్, టీవీస్, ఇలా చాలా ప్రోడక్ట్స్పై అయితే ప్రైస్ డ్రాప్ అండ్ కార్డ్ డిస్కౌంట్ అయితే December 18th నుంచి 22nd వరకు ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది. సో ఇలా ప్రైస్ డ్రాప్ అయిన డీల్స్ని, బెస్ట్ డీల్స్ని మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ Tech24 డీల్స్లో నేను ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఆ డీల్స్ని మీరు గ్రాప్ చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ Tech24 డీల్స్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ ఓపెన్ కాకపోతే Tech24 డీల్స్ అని సెర్చ్ బార్లో టైప్ చేయండి. టెలిగ్రామ్లో మనదే వస్తుంది. అరౌండ్ 13,000 ఫాలోవర్స్తో అక్కడ నుంచి కూడా జాయిన్ కావచ్చు. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి OnePlus 9కి సంబంధించి లైవ్ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. ఫోన్ అరేనా ఈ లైవ్ ఇమేజెస్ని అయితే లీక్ చేసింది. సో బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. 3 కెమెరాస్ ఒక రోలో ఉన్నాయి. పైన 2 సెన్సార్స్ పెద్దగా ఉన్నాయి. కింద ఉన్న సెన్సార్ స్మాల్ సైజ్లో ఉంది. అండ్ మనకి OnePlus లోగో అయితే లేదు, ఇంకా ఇది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి. అండ్ ఫ్రంట్ మనకి ఫ్లాట్ డిస్ప్లేనే కనిపిస్తుంది. ఏదైతే OnePlus 8Tలో చూసామో సేమ్ అలాగే ఉంది. రైట్ సైడ్ అంటే ఫోన్కి రైట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది. పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంది సెల్ఫీ కెమెరా కోసం. అండ్ మనకి ఆల్రెడీ ఉన్న లీక్స్ ప్రకారం ఈ OnePlus 9 స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో రాబోతుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో 6.55 ఇంచ్ సైజ్ డిస్ప్లేతో అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ 4500 mAh బ్యాటరీతో Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. రిమైనింగ్ స్పెక్స్ అయితే తెలియాల్సి ఉంది. OnePlus 9 సిరీస్లో ఈసారి 3 ఫోన్స్ని తీసుకురాబోతున్నట్లయితే లీక్స్ వస్తున్నాయి. ఒకటి OnePlus 9, మరొకటి OnePlus 9e, మరొకటి OnePlus 9 Pro. త్వరలోనే వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి Redmi 9 పవర్ని December 15 ఇండియాలో లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఏదైతే చైనీస్ Redmi Note 9 4G వేరియంట్ ఉందో దాన్నే Redmi 9 పవర్గా ఇండియాకి తీసుకొస్తున్నారు. కాకపోతే ఇండియాలో ఒక కెమెరా సెన్సార్ని ఎక్స్ట్రా ఇస్తున్నారు. అక్కడ ట్రిపుల్ కెమెరాతో వస్తాయి, ఇక్కడ క్వాడ్ కెమెరాతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది. ఆల్రెడీ మనం కంప్లీట్ స్పెసిఫికేషన్స్ని డిస్కస్ చేసాం మన ప్రీవియస్ టెక్ న్యూస్లో. లేటెస్ట్గా ఈ Redmi 9 పవర్ అమెజాన్ ఇండియా సైట్లో అయితే లిస్ట్ అయింది. సో ఫస్ట్ లిస్ట్ చేశారు, తర్వాత డిలీట్ చేశారు. నేనైతే స్క్రీన్ షాట్ తీశాను. సో ఈ లిస్టింగ్ ప్రకారం 13,999 ప్రైస్ రేంజ్లో ఈ Redmi 9 పవర్ లిస్ట్ అయింది. సో లిస్ట్ అయిన ప్రైస్ కంటే వీళ్ళు కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లోనే తీసుకొస్తారు. జనరల్గా Redmi Note 9 Pro సిరీస్ చూస్తే 3,000 తక్కువ అయితే తీసుకొచ్చారు. సో 14,000 అంటే మనం 11,000లో Redmi 9 పవర్ వచ్చే అవకాశం ఉందని అయితే భావించవచ్చు. కన్ఫర్మ్ అవ్వడానికి ఎంతో టైం లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి. నోకియా తన ఫస్ట్ ల్యాప్టాప్ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. నోకియా ప్యూర్ బుక్ X14 పేరుతో 59,990కి అయితే లాంచ్ చేశారు. ఒకసారి ఈ నోకియా ప్యూర్ బుక్ స్పెక్స్ చూసినట్లయితే సో ఇది i5 10th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 14 ఇంచ్ ల్యాప్టాప్, ఫుల్ హెచ్డి IPS డిస్ప్లేతో వస్తుంది. డాల్బీ విజన్ని సపోర్ట్ చేస్తుంది. ఎలాంటి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్తో అయితే ఈ ల్యాప్టాప్ రాలేదు. ఇంటెల్ అల్ట్రా హెచ్డి 620 గ్రాఫిక్స్తో వస్తుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, 8GB ర్యామ్తో, LPDDR4 ర్యామ్, 512GB NVMe SSDతో వస్తుంది. అండ్ 2 USB 3.1 పోర్ట్స్, ఒక USB 2.0 పోర్ట్, ఒక USB Type-C పోర్ట్, అండ్ HDMI పోర్ట్, ఎథర్నెట్ జాక్, అండ్ ఆడియో అవుట్ అండ్ మైక్ ఇన్ పోర్ట్స్తో అయితే వస్తుంది. జస్ట్ 1.1 kg వెయిట్తో 65 వాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. సో ఎవరైతే ఆఫీస్ పర్పస్ అండ్ లైట్ వెయిట్ ల్యాప్టాప్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ ల్యాప్టాప్ అయితే సూట్ అవుతుంది. హెవీ టాస్క్, గేమింగ్ అలాంటివి చేసే వాళ్ళకి, ఎడిటింగ్ చేసే వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ సరిపోదు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ కూడా టీవీ మార్కెట్లోకి ఎంటర్ అయింది. ఇండియాలో ఇన్ఫినిక్స్ X1 సిరీస్లో 2 టీవీస్ని లాంచ్ చేసింది. ఒకటి 32 ఇంచ్ టీవీ హెచ్డి టీవీ, మరొకటి 43 ఇంచ్ టీవీ ఫుల్ హెచ్డి టీవీ. 32 ఇంచ్ టీవీని వీళ్ళు 11,999కి లాంచ్ చేశారు. 43 ఇంచ్ టీవీని 19,999కి లాంచ్ చేశారు. ఈ రెండు కూడా డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తాయి. 32 ఇంచ్ టీవీ 20 వాట్ స్పీకర్స్తో, 43 ఇంచ్ టీవీ 40 వాట్ స్పీకర్స్తో వస్తుంది. రెండు టీవీస్ కూడా 1GB ర్యామ్తో 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తాయి. 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో, Android 9తో, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో సో ఇలాంటి యాప్స్ని అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ ఈ టీవీస్ ఫస్ట్ సేల్ December 18 12 AM అయితే జరగబోతుంది. అండ్ అప్పుడే మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డే స్టార్ట్ అవుతాయి. అంటే SBI క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటే ఒక 10% డిస్కౌంట్ అయితే వస్తుంది.
చూడాలి మరి ఇన్ఫినిక్స్ ఫస్ట్ టీవీస్ ఎలా పర్ఫామ్ చేస్తాయో మనమైతే ప్రాక్టికల్గా టెస్ట్ చేయాలి. వీలైతే 32 ఇంచ్ టీవీని నేను అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు ఇంతవరకు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ కావచ్చు. ప్రైస్ డ్రాప్ అయినప్పుడల్లా మంచి మంచి గ్యాడ్గెట్స్, ల్యాప్టాప్స్, టీవీస్, మొబైల్స్కి సంబంధించి డీల్స్ని పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మళ్ళీ కలుద్దాం.